స్లో పర్ఫార్మెన్స్ ఇష్యూమా. దీంట్లో ఏంటంటే ఓకే. సిస్టమ్ స్లోగా వర్క్ అవుతుంది. అప్పుడు అది ఎప్పుడు వర్క్ అవుతుందంటే నీ టెంపరీ ఫైల్స్ ఓవర్లోడ్ అయిపోయినాయి అనుకో, అప్పుడు అవుతుందమ్మా. లేదంటే సి డిస్క్లో నీకు ఎక్కువ స్పేస్ ఆక్యుపై అయిపోయింది అనుకో, అప్పుడు అది రెడ్ మార్క్ చూపిస్తుంటుంది. ఓకే, మోర్ దాన్ ఏదైనా వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ రన్ చేయాలంటే ర్యామ్ నుంచి నీకు సి డ్రైవ్ ద్వారానే అవుతాయి. అది రెడ్ మార్క్ చూపిస్తాను ఏంటంటే అది ఎప్పటికైనా ప్రాబ్లం అని. సో అలా ఉన్నా కూడా నీకు ప్రాబ్లం అవుతుంది. సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే టెంపరీ ఫైల్స్ని డిలీట్ చేయడము, డిస్క్ క్లీనప్ చేయడము, అన్వాంటెడ్ అప్లికేషన్స్ని టాస్క్ మేనేజర్లో డిజేబుల్ చేయడము. దాని తర్వాత సి డ్రైవ్లో కానీ డెస్క్టాప్లో కానీ ఆ, దాని తర్వాత ఇంకా దీంట్లో చూడు, ఇక్కడ ఉన్నాయి చూడు, డాక్యుమెంట్స్ కానీ డౌన్లోడ్స్ కానీ పిక్చర్స్ కానీ వీటిలో ఏ దాంట్లో డేటా ఉండకూడదు. అదంతా సీకి సంబంధించిన స్పేసే అది. ఓకే, అది డీఫ్రాగ్మెంట్ అయింటుంది. సో దాన్ని మొత్తాన్ని తీసుకెళ్లేసి మనం వేరే డ్రైవ్లో పెట్టుకోవాలి. డి డ్రైవ్ కానీ ఈ డ్రైవ్ కానీ ఏ డ్రైవ్లో ఉంటే ఆ డ్రైవ్లో పెట్టుకోవాలి అంతే. ఓకే, దాన్ని ఎలా చేయాలో చెప్తాను చూడు. ఫస్ట్ టెంపరీ ఫైల్స్ని ఎలా డిలీట్ చేయాలి, దానికి మనము విండోస్+R వెళ్తాం. దీంట్లో టెంప్ పర్సంటేజ్ అని కొడతాం. అంటే టెంపరీ ఫైల్స్ అన్నీ చూపిస్తుంది ఇది. ఓకే, ఇది క్లిక్ చేసిన తర్వాత నేను అన్ని డిలీట్ చేసినప్పుడు ఏం లేవు. ఈ ఫైల్స్ని కంట్రోల్ అంటే సెలెక్ట్ అన్నిటికి. ఆ తర్వాత షిఫ్ట్ డిలీట్. దాని తర్వాత ఆరు పర్మనెంట్లీ డిలీట్ దీస్ 59 ఐటమ్స్, ఎస్. దాని తర్వాత కొన్ని బిల్టిన్ ఉంటాయి, అవి ప్రాసెస్లో వర్క్ అవుతుంటాయి, వాటిని డిలీట్ చేయలేము, అప్పుడు స్కిప్ చేయాల. స్కిప్ చేస్తే అయిపోయింది. అయిపోయింది. ఓకే, దాని తర్వాత మనము డిస్క్ క్లీనప్ చేయాలి. అది ఎలా చేస్తామంటే సెర్చ్లోకి వెళ్ళేసి డిస్క్ క్లీనప్ అని కొట్టాల. డిస్క్ క్లీనప్ ఇక్కడ వచ్చింది. సో దీన్ని క్లిక్ చేయాల. క్లిక్ చేస్తే ఇది అన్వాంటెడ్ ఫైల్స్ అన్నింటినీ డిలీట్ చేసేస్తుంది ఇది. ఓకే, మనకు అవసరం లేనివన్నీ డిలీట్ చేస్తాం. అప్పుడు దానివల్ల ఫ్రీ స్పేస్ వస్తుంది. దానివల్ల కూడా సిస్టమ్ స్పీడ్ పెరుగుతుంది. విండోస్ 11 చాలా స్లో అయింది మన సిస్టమ్, నాది అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్. చాలా స్పీడ్ వస్తుంది చూడు. ఇప్పుడు ఇది ఒక అప్లికేషన్ ఓపెన్ అవ్వడానికి ఇంత టైం పడుతుంది. ఏమి ఇది ఓపెన్ అవ్వలేదే. మా నీ దాంట్లో డిస్క్ క్లీనప్ అనేసి ఇప్పుడు డిస్క్ క్లీనప్ అనేసి కొట్టుమా. ఇంతకుముందు ఆస్మా స్క్రీన్ షేర్ చేసింది కదమ్మా, మీకు ఎందుకు అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదే. ఆస్మా స్క్రీన్ షేర్ చేయాలా ఇంతకుముందు? సార్, నాకు కావట్లేదు. హోస్ట్ డిజేబుల్డ్ అనే వస్తుంది. సరే, దాంట్లోకి వెళ్ళేసి డిస్క్ క్లీనప్ అని కొట్టు. విండోస్ సర్చ్ బార్లోకి సార్. విండోస్ సర్చ్ బార్లోకి వెళ్ళేసి డిస్క్ క్లీనప్ అని కొట్టు. సి అప్పుడు డ్రైవ్ చూపిస్తుంది. దాంట్లో ఇప్పుడు ఆ ఫైల్స్ అన్ని డిలీట్ చేయాలనేసి అడుగుతుంది. అదే సెలెక్ట్ ద డ్రైవ్ యూ వాంట్ టు క్లీన్ అప్. సి, మనకు సీనే. ఓకేనా? అప్లికేషన్స్ అన్ని రన్ అయ్యే సి డ్రైవ్ లోనేమా, మిగిలినవన్నీ సార్, స్టోరేజ్ కోసం అంతే. ఆల్ క్లీన్ చేయాలా సార్? స్టోరేజ్ ఉంది చేస్తే కదా. ఏం కాదు. ఏం కాదు. ఓకే. ఉమ్, సార్, క్లీన్ అప్ అయ్యింది. అయిందా? దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ డై- యూ కెన్ యూస్ దిస్ క్లీనప్ ఫర్ ఫ్రీ అప్ టు 2.9 GB ఆఫ్ స్పేస్ ఆన్ సి. ఆ, అలా చూపిస్తుంది. ఇప్పుడు ఆ, మీకు టాస్క్ మేనేజర్ గురించి తెలుసా ఎవరికైనా? టాస్క్ మేనేజర్. ఉమ్, నీకు తెలుసా మధు? ఐడియా లేదు. టాస్క్ మేనేజర్ అంటే దాంట్లో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి టాస్క్ మేనేజర్లోకి వెళ్తాం. ఓకే, దీన్ని టాస్క్ బార్ అంటారు. ఈ టాస్క్ బార్ పై రైట్ క్లిక్ ఇచ్చి వెళ్తే ఇది వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఇది మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నాయి కదా,
దీనిలో మనం ఏదైనా డిజేబుల్ చేయాలనుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ క్లీనప్ మేనేజర్ని డిజేబుల్ చేయాలి. దీంట్లోకి వెళ్ళేసి ఎన్ని టాస్క్ కొడితే ఎన్ని టాస్క్ అయిపోతుంది. ఓకే, అర్థమైందా? ఓకే. ఎండ్ టాస్క్ అని కొడితే అది ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయింది అట్లా. దాని తర్వాత ఉమ్, అది మా స్టార్టప్లకు వేసి వాటిని డిజేబుల్ చేయాలి. చెక్ ఫర్ పెండింగ్ విండోస్ అప్డేట్. పెండింగ్ విండోస్ అప్డేట్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. మీకు ఇక్కడ రైట్ కార్నర్లో ఒక ఆరో మార్క్ లాగా చూపిస్తుందమ్మా ఇక్కడ, సార్. అది విండోస్ అప్డేట్. స్కాన్ ఫర్ వైరసెస్. వైరస్లు ఏమైనా ఉంటే స్కాన్ చేస్తే స్పీడ్ పెరుగుతుంది. మూవ్ అన్వాంటెడ్ ఫైల్స్ ఫ్రమ్ డౌన్లోడ్స్ అండ్ డెస్క్టాప్ ఫోల్డర్ టు అనదర్ డ్రైవ్. అంతే, నేను చెప్పిన ఇంతకుముందు అదే. ఓకే, నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూస్. నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఏంటమ్మా? ఇంటర్నెట్ కి సంబంధించిన. కరెక్ట్. ఇంటర్నెట్, మీకు వైఫై రౌటర్ ఎలా ఉంటుందో తెలుసు కదా, దానికి 4 స్విచ్చెస్ ఉంటాయి. లాస్ట్ స్విచ్ అది గ్రీన్ లైట్ మరుగుతుందంటే ఆ, దాని లైన్లో అవన్నీ కరెక్ట్గా ఉన్నట్లు. అలా కాకుండా రెడ్ లైట్ మలుగుతాంది అనుకో, వైర్ ఎక్కడో తెగిపోయినట్లు అది ఇంటర్నెట్ వైర్. ఓకే, ఫైబర్ ఆప్టిక్ కేబుల్ తెగిపోయినట్టు. చెక్ ద అదర్ డివైజెస్ ఇఫ్ ఇంటర్నెట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. వాడు నాకు నెట్వర్క్ రిలేటెడ్, నాకు నెట్వర్క్ సరిగ్గా రావట్లేదు అనేది వచ్చిన అనుకో, వేరే వాళ్ళ వేరే వాళ్ళ దాన్ని మనం అడుగుతాం అనమాట. వాళ్ళకి ప్రాపర్ వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేయమనేసి. వాళ్ళ వర్క్ అయితే అంటే ఓకే, లేదంటే లేదు అట్లా. దాని తర్వాత ట్రై టు రన్ ద నెట్వర్క్ ట్రబుల్ షూటర్. నెట్వర్క్ ట్రబుల్ షూటర్ని రన్ చేయాలన్నమాట. ట్రై టు నెట్వర్క్ రీసెట్. నెట్వర్క్ రీసెట్ చేయమనేసి మనం చెప్తున్నాము. చెక్ ఐపీ కాన్ఫిగ్. ఐపీ కాన్ఫిగ్ అంటే ఏంటమ్మా? ఐపీ కాన్ఫిగ్ అంటే ఏమొస్తుందమ్మా? అది ఐపీ అడ్రస్. వెరీ గుడ్, నీకు ఆల్రెడీ ఒక నాలెడ్జ్ బాగుందమ్మా దీనిపైన. ఐపీ అడ్రస్ వస్తుంది దానివల్ల. IPv4 IPv6 అడ్రస్ వస్తుంది. పింగ్ కమాండ్ దేనికి? సార్, పింగ్ కమాండ్ దేనికి? పింగ్ కమాండ్ ఐడియా లేదు సార్. ఏం కాదు, ఐడియా లేకపోయినా నేను చెప్తానులే. కానీ ఇక్కడ చూడు, ఐపీ కాన్ఫిగ్ అని కొట్టామనుకో, ఐపీ అడ్రస్ వస్తుంది మొత్తం. ఓకే, డిఫాల్ట్ గేట్వే వస్తుంది, సబ్నెట్ మాస్క్ వస్తుంది. IPv4 అనేది అడ్రస్. ఇది IPv6 అనేది దీనికన్నా అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. ఇప్పుడు IPv4లో 2 power 32 కాంబినేషన్ అన్ని డివైజెస్కి మనం ఇవ్వచ్చు. అది ఎంత వస్తుంది అంటే 4.33 బిలియన్ వస్తుంది. ఓకే, IPv6 ఇప్పుడు మనకి ఒక్కొక్కరు వచ్చి ఒక మొబైల్, ఒక PDA, ఒక ట్యాబ్లెట్, ఇట్లా 2-3 డివైజులు వాడుతున్నారు కదమ్మా. అట్లా దాంట్లో ఎట్లా అంటే ఒక డివైస్ ఎప్పుడు కూడా ఆ, ఒకే ఒక డివైస్, ఒక డివైస్కి ఒక్కొక్క అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ ఇంకో దానికి ఉండదు. ఇప్పుడు నాకు ఇది వచ్చింది కదా, భూమి మీద ఇంకెవ్వరికి అడ్రస్ ఉండదు. దీంట్లో మళ్ళీ ఐపీలో డైనమిక్ ఐపీ అనేసి ఒకటి ఉంటుంది. అది వేరనమాట. దాంట్లో ఏంటంటే ఈ ఐపీ అడ్రస్లో అది డైనమిక్గా చేంజ్ చేస్తుంటుంది. దానికి ప్రాక్సీ ఉంటుంది. ఆ ప్రాక్సీ సర్వర్ని యూజ్ చేసుకుని దాని అడ్రస్లు జనరేట్ చేస్తుంటుంది సూడో ర్యాండమ్ నాయిస్ జనరేటర్తో. ఆ అడ్రస్లో దానికి పెడతా ఉంటుంది. దాన్ని ఊరు కనుక్కోలేరు. అందుకే ఇప్పుడు ఎవరైనా తార్ బ్రౌజర్ యూజ్ చేసినా ప్రపంచంలో ఎవరు కనుక్కోలేరు. డార్క్ నెట్ యూజ్ చేసినా కానీ, లేదంటే డైనమిక్ ఐపీ అయితేనా కూడా ఎవరు కనుక్కోలేరు. ఇప్పుడు ఎవరైనా ఇల్లీగల్ వెబ్సైట్లు యూజ్ చేయాలంటే ఏం చేస్తారు? మీరంతా VPN ఆన్ చేస్తారు కదా. అదే దాంట్లో VPN ఆన్ చేసి ఇప్పుడు టిక్ టాక్ని చూడొచ్చు. అది బ్యాన్ అయింది మన ఇండియాలో, కానీ చూడొచ్చు. VPN ఆన్ చేస్తే నువ్వు చూడొచ్చు. ఆ VPN అంటే నువ్వు ఇక్కడ ఉన్నట్టు కాదు. అది ఏ అమెరికానో, లండనో ఆ లొకేషన్ చూపిస్తుంట అది నీకు. కాబట్టి నువ్వు యాక్సెస్ అది ప్రాక్సీ సర్వర్ త్రూ చేస్తారు. ఇప్పుడు డార్క్ నెట్లో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. ఓకే, గన్స్ అమ్మేది, దాని తర్వాత ఇంకా చాలా చాలా జరుగుతాయి. అన్నీ మనం ఇంటర్నెట్, మనం గూగుల్లో చూసేటివి ఇట్లాంటివి అన్నీ కూడా 2%.
98% ఆఫ్ ఇంటర్నెట్ డార్క్ నెట్ అది. దాంట్లో తార్ బ్రౌజర్ అనేసి ఒకటి ఉంటుంది. అవి ఇండెక్స్డ్ కాదు, నువ్వు మొత్తం వెతుక్కుంటా పోవాలి. అది చాలా ఫ్రాడ్లు, స్కామ్లు, హ్యాకర్స్ అందరూ అక్కడే చచ్చింటారు. పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుంచి అదే పని వాళ్ళకి. సో ఇది అనమాట. సి ఇది అయిపోయిన తర్వాత నెట్వర్క్. దాని తర్వాత చెక్ ఆన్ ది అదర్ డివైజెస్ ఇఫ్ ద ఇంటర్నెట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. ఇప్పుడు నీ సిస్టమ్ నెట్ రావట్లేదు, అప్పుడు దాని తర్వాత ఇప్పుడు నా మొబైల్ చెక్ చేస్తాను నేను. మొబైల్లో నెట్ వచ్చింది అనుకో, దాని అర్థం ఏంటి మా? అంటే నెట్వర్క్ ఇంటర్నెట్ కరెక్ట్ గా వర్క్ చేస్తుంది, కానీ సిస్టమ్ లో ఏదో ఏదో ఇష్యూ ఉంది. ఏదో ఎందుకు డౌట్? వైఫై అదే. డ్రైవర్ పోయి ఉంటుంది అంతే కదా. ఆ, ఏదో పాయింట్, ఇప్పుడు స్పీకర్ పోయింటే ఏమైనా వైఫై పని చేయకుండా ఉంటుందా? వైఫై డ్రైవర్ పోయి ఉంటుంది, సింపుల్. అట్లా చెప్పాలి మీరు, ఓకేనా? ఓకే. ఓకే. దాని తర్వాత ట్రై టు రన్ ద నెట్వర్క్ ట్రబుల్ షూటర్. నెట్వర్క్ ట్రబుల్ షూటర్ వస్తుంది అక్కడ, అది రన్ చేసి ట్రై టు నెట్వర్క్ రీసెట్. దాని తర్వాత ఐపీ కాన్ఫిగర్ పింగ్ కమాండ్. పింగ్ కమాండ్ దేనికంటే వెబ్సైట్స్ మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇది వేరే వెబ్సైట్స్ అన్ని వర్క్ అవుతున్నాయి, కానీ ఒక గూగుల్ మాత్రమే వర్క్ అవట్లే నీకు. అప్పుడు అది గూగుల్ కనెక్షన్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేయడానికి పింగ్ కమాండ్ వాడతాం అనమాట. ఇది ఆప్షనల్, కానీ ఎట్లా వాడతారో చూపిస్తాను నేను. ఇప్పుడు కాపీ, వీటికి వెళ్ళేసి విండోస్, దీని తర్వాత www.google.com. రిప్లై అని వస్తే అది వర్క్ అవుతానట్టు ప్రాపర్గా. రిప్లై, ఓకే. రిప్లై వస్తుంది సర్వర్ నుంచి మనకి. చూడు, టైం 10 మిల్లీ సెకండ్స్ తీసుకుని వాళ్ళు అడుగుతారు, ఇది ఎంత టైం తీసుకోవచ్చు? ఒక 1 అవర్ తీసుకుంటుంది. ఇట్లా కామెడీ చేస్తారు వాళ్ళు. లేదు సార్, ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 to 20 మిల్లీ సెకండ్స్ ఓన్లీ ఇట్ విల్ టేక్ అని చెప్పు, అంతే. ఇది అమెరికాలో ఎక్కడో ఉన్న దానికి వేసి వీటికి తిరిగి రిప్లై రావడానికి 10 మిల్లీ సెకండ్సే తీసుకునేది. ఇది అంత స్పీడ్ ఇవి. దాని తర్వాత సెలెక్ట్ వైఫై అడాప్టర్ ఆప్షన్స్ వేసి, ఇది మా పాత్. ఇట్లా ఎప్పుడైనా 6 మార్కులు పెడితే ఇవన్నీ పాత్ అన్నట్లు. దీంట్లో ఫస్ట్ చేంజ్ అడాప్టర్ ఆప్షన్స్. దీంట్లోకి వెళ్ళేసి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ సెట్టింగ్స్, ఓకే. చేంజ్ అడ్వాన్స్డ్ నెట్వర్క్ సెట్టింగ్స్, డిసేబుల్ ఈథర్నెట్, బ్లూటూత్ నెట్వర్క్ కనెక్షన్. ఇక్కడ ఏమన్నా ఆప్షన్ ఉంటుంది. ఈ విండోస్ 11 నాకు కూడా అంతగా టచ్ కల. నేను రీసెంట్గా చేంజ్ చేసిన, దీనివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది ఇది. సరేమ్మా, నువ్వు ఇంటర్నెట్ సెట్టింగ్స్లోకి వెళ్ళమ్మా. సార్. ఇంటర్నెట్ సెట్టింగ్స్ వెళ్ళు. ఇంటర్నెట్ ఆప్షన్స్ వచ్చిందిలేమ్మా. ఇంటర్నెట్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. చేంజ్ ద అడాప్టర్ ఆప్షన్స్, సెలెక్ట్ వైఫై. అడ్వాన్స్డ్ మా ఇంటర్నెట్ ఆప్షన్స్ నీకు చూపిస్తానమ్మా. సార్. ఒక ఇంటర్నెట్ సెట్టింగ్స్ చూడు. ఓపెన్ చేశాను సార్. ఇంటర్నెట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసావా? నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్, దీంట్లో స్టేటస్, వైఫై, ఈథర్నెట్, డయల్-అప్, విపిఎన్, మొబైల్ హాట్స్పాట్. ఏంటి, ఏం ఓపెన్ చేసావు? ఇంటర్నెట్ అండ్ నెట్వర్క్సా? నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్. ఏం సెర్చ్ చేయాలి సార్? అది కాదమ్మా, అది కాదు కరెక్ట్ది. దీనికి
నీకు ఇంటర్నెట్ సెట్టింగ్స్ అనే నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ సెట్టింగ్స్ వచ్చిందా? సార్. దాంట్లో చేంజ్ అడాప్టర్ ఆప్షన్ ఉందా? చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్. దాంట్లో పోయి సెలెక్ట్ వైఫై అని వస్తుందా? ఎథర్నెట్, లోకల్ ఏరియా కనెక్షన్, వైఫై 3 వైఫై ఆప్షన్స్ ఉన్నాయి. వైఫై వైఫై ప్రాపర్టీస్లోకి వెళ్ళు. సార్. నెట్వర్కింగ్, Click on- షేరింగ్ అని. క్లిక్ ఆన్ నెట్వర్క్, క్లిక్ ఆన్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4. వర్షన్ 4 అది సెలెక్ట్ అయ్యింది. చెక్ అయ్యింది. ప్రాపర్టీస్లోకి వెళ్ళమా దాని తర్వాత. సార్ ఇది దిస్ కనెక్షన్ యూజెస్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ అని వచ్చి లిస్ట్ లో క్లయింట్ ఫర్ మైక్రోసాఫ్ట్ నెట్వర్క్, ఫైల్ అండ్ ప్రింటర్ షేరింగ్, QoS ప్యాకెట్ స్కెడ్యూలర్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 ఆప్షన్స్. అక్కడ నీకు ఐపీ అడ్రస్ చూపిస్తుందమ్మా. అడ్రస్ అడ్రస్ చూపించలేదు సార్. అయితే నీకు అది ఎనేబుల్ అయిందిలా. నువ్వు ఐపీ కాన్ఫిగ్లో ఒక అడ్రస్ కొట్టు, ఎంత వస్తుందో అది అక్కడ చూపించాలి నీకు. ఇక్కడ ఈ ఈ నెట్వర్క్ పైన రైట్ క్లిక్ ఇస్తే పోవాలి, ఎందుకు పోవట్లేదు ఏం అర్థం కావట్లేదు. వచ్చిందమ్మా? స్టెప్స్ చెప్పండి సార్ ఒకసారి. ఐపీ కాన్ఫిగ్ కొట్టావా? సర్చ్ బార్ లోనా? సర్చ్ బార్లో ఉన్నా కొట్టేది ఐపీ కాన్ఫిగ్ ఎక్కడ కొట్టేది నేను చూపించింది ఇంతకు ముందు. కాదు, CMD లోనా? సార్. IPv4 అడ్రస్ వచ్చింది నీకు. వచ్చింది సార్. ఇక్కడ నీకు వైఫై సింబల్ చూపిస్తుంది కదమ్మా, టాస్క్ బార్ దానిపైన రైట్ క్లిక్ ఇవ్వు. సార్. అక్కడ నీకేమొచ్చింది? ఓపెన్ నెట్వర్క్ అండ్ ట్రబుల్ షూట్ ప్రాబ్లమ్స్, ఓపెన్ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ సెట్టింగ్స్. ఇంటర్నెట్ సెట్టింగ్స్ ఓపెన్ చేయి. సార్. దాంట్లో IPv4 అడ్రస్ చూపిస్తుందా? దీంట్లో అడ్రస్ లేదు సార్. సరే అది మాస్క్ అయింది, అది వదిలిపెట్టి. సరే ఇంకోటి నెక్స్ట్, బిట్లాకర్ ఇష్యూ. బిట్లాకర్ అంటే ఏంటంటే అమ్మా, ఇప్పుడు మనకి ఏదన్నా ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్ ఎప్పుడైనా డౌన్లోడ్ చేశారమ్మా? సార్. ఈ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేశారా? చేశాను. చేసినప్పుడు మీకు ఎలా వస్తుంది మాది? మీ ఆధార్ నెంబర్ కొడతారు, ఎంటర్ కొడతారు, దాని తర్వాత ఓటీపీ అది క్యాప్చా ఎంటర్ చేసి. కరెక్ట్. నెక్స్ట్ దాని తర్వాత సెండ్ ఓటీపీ వచ్చేసింది. నువ్వు అది ఆల్రెడీ చెప్పిన ఓటీపీ వచ్చేసింది. ఓటీపీ ఎంటర్ చేసినావు, తర్వాత ఏంటి? ఆధార్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేస్తుంది మళ్ళీ. పాస్వర్డ్. వెరీ గుడ్. ఆ పాయింట్ PDF కి పాస్వర్డ్. వెరీ గుడ్. దాన్నే అది బిట్లాకర్ చేస్తుంది. అది ఓకే, సెక్యూరిటీ అనమాట. అది నీకు అది కరెక్ట్గా నీ డేట్ ఆఫ్ ఇయర్ ఎంటర్ చేయాలా, 4 లెటర్స్ ఎంటర్ చేయాలి నువ్వు నీ పేర్లో. అది ట్రబుల్ షూటింగ్. గో టు మై అకౌంట్ microsoft.com, గో టు డివైజెస్, సెలెక్ట్ యువర్ విండోస్ డివైస్, click on generate BitLocker key. If a user is not able to generate the key, then take first 8 letters of the first 8 characters of the recovery ID from the user's machine and share it with L2. L2 will generate. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ బ్రౌజర్ రిలేటెడ్ ఇష్యూస్.
బ్రౌజర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటంటే, ఇప్పుడు బ్రౌజర్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఏంటి ఏమర్థమైంది మీకు? మధు 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 చెప్పండి. ఆ అమ్మాయి అప్పటి నుంచి ఇంటరాక్ట్ అవుతుంది, నువ్వు ఎందుకు సైలెంట్ గా చూస్తున్నావు? నువ్వు కూడా చెప్పు, నీకు తెలిసింది. అది తప్పు అయితే కరెక్ట్ అయితే నేను చెప్తా కదా. నేను అప్పుడు వచ్చేసి సిస్టమ్ లో లాగిన్ అయ్యాను. సిస్టమ్ వదిలేసి వచ్చేసి పీజీకి వెళ్తాను అన్న. బస్సులో వింటూ వెళ్తాను. అవునా, సరే సరేలే. మా చెప్పమా యశస్విని. సార్ ట్రబ్ బ్రౌజర్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఏముంటాయి చెప్పు. బ్రౌజర్ ఇష్యూస్ ఏంటి? బ్రౌజర్ స్లో అయిపోయింది, అప్పుడు ఏం చేయాలమ్మా? ఓకే. ఒక వెబ్సైట్ గూగుల్ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవుట్ అది లోడ్ అవుతానే ఉంది, తిరుగుతానే ఉంది సర్కిల్గా. ఏం చేయాలి అప్పుడు? ఓకే, మేబీ ఇంటర్నెట్ స్లో ఉండొచ్చు, కరెక్ట్, లేదా పాయింట్ నెంబర్ ఎక్కువ 1, వెరీ గుడ్. క్యాచే ఉంటే అవును, కరెక్ట్. క్యాచే ఎక్కువ ఉంటే స్లో అవుతుంది. అది ఓకే, క్లియర్ చేయొచ్చు. ఇంకా అంతే సార్, నాకు తెలుసు. కుకీస్, హిస్టరీ అవన్నీ కూడా డిలీట్ చేయాలి. ఆ, ఓకే. ఆ, దాని తర్వాత రీస్టార్ట్ బ్రౌజర్ సెట్టింగ్స్ రీస్టార్ట్ చేయాలి. ఏమైనా కొత్తగా ఇప్పుడు వైరస్ వచ్చిందనుకో, అప్పుడు దాని ఆప్షన్స్ చేంజ్ అవుతాయి. వాటిని మళ్ళీ రీసెట్ చేసినాం అనుకో, అది మళ్ళీ దీనికి బ్యాక్ వెళ్ళిపోతుంది. చెక్ ద వర్షన్ ఆఫ్ ది బ్రౌజర్ అండ్ సీ ఫర్ ఎనీ పెండింగ్ అప్డేట్ ఆన్ ద బ్రౌజర్. ఓకే, ఓకేనా? ఓకే. ట్రై టు రిపేర్ ద బ్రౌజర్ ఫ్రమ్ ఆల్ లిస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్. దాన్ని రిపేర్ చేస్తాం ఫస్ట్. అది రిపేర్ చేసిన వర్క్ అవ్వలేదంటే ట్రై టు అన్ఇన్స్టాల్ అండ్ ఇన్స్టాల్ ద బ్రౌజర్. దట్స్ ఇట్. అది ఎక్కడ చేస్తామో, బ్రౌజర్ని ఇన్స్టాల్ ఎక్కడ చేస్తామా? కంట్రోల్ ప్యానల్. వెరీ గుడ్, ప్రోగ్రామ్స్లో. ఈ మల్టీఫ్యాక్టర్ ఆ, అథెంటికేషన్ ఎంఎఫ్ఏ ఇప్పుడు లేదే, ఇది తీయేసినారులే. పాస్వర్డ్ రీసెట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. వెయిట్ మా, 1 సెకండ్ వెయిట్. క్లాస్ ఉన్నా ప్యాన్ ఆబ్జెక్ట్ నువ్వు చెప్పు. హలో. ఎస్ సార్. సీమా, ప్రోబింగ్ క్వశ్చన్స్ సేమే. ఓకే. ఇఫ్ ద యూజర్ హ్యాస్ నాట్ ట్రైడ్ పాస్వర్డ్ రీసెట్. ఇప్పుడు నీ సిస్టమ్ ఓపెన్ చేసినారు, నీకు సిస్టమ్ ఓపెన్ చేయగానే నీకు అది పాస్వర్డ్ ఓపెన్ అవ్వట్లేదు, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? రీసెట్ చేస్తాం. ఫర్గాట్ పాస్వర్డ్ ఉంటే ఫర్గాట్ పాస్వర్డ్, లేదంటే రీసెట్ చేస్తాం. వెరీ గుడ్. ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే ఏమంటారు అవుతుంది పాపప్ విండో? అక్కడ ఆప్షన్స్ అడుగుతుంది సార్, లేదా జీమెయిల్తో లేదా మొబైల్ నంబర్తో ప్రీవియస్ పాస్వర్డ్ గుర్తుంటే. సెక్యూరిటీ క్వశ్చన్. వెరీ గుడ్, అదే అడిగేది, సెక్యూరిటీ క్వశ్చన్. అది మనం ఎంటర్ చేస్తే అది రీసెట్ చేస్తుంది. ఓకే. సార్. ఓకే. ఒకవేళ అలా కాలేదంటే వాడికి, అప్పుడు మనం ఏం చేస్తామంటే akka.ms మైక్రోసాఫ్ట్ SSPR అనేసి ఒకటి ఉంటుంది, దాంట్లోకి వెళ్తాను, మనకు ఆ టూల్ ఇస్తారు అది. ఓకే. దానికి వెళ్ళేసి Okay. ఎంటర్ ద ఈమెయిల్ అడ్రస్ అండర్ ద యూజర్ నేమ్ కింద ఈమెయిల్ అడ్రస్ చేస్తే అప్పుడు ఆ ఈమెయిల్కి టెంపరీ పాస్వర్డ్ వస్తుంది. అప్పుడు దాన్ని రీసెట్ చేసుకుని వాళ్ళు కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు వాళ్ళు కావాలనుకునేది. కానీ మన పాస్వర్డ్ రీసెట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఇది పోగొట్టుకున్నాడు Okay. ల్యాప్టాప్, అది వేరే దొరికింది, వాడు ఫోన్ చేసినాడు. అక్కడే వాడు వచ్చి అందిస్తాడులే. అప్పుడు మన సెక్యూరిటీ క్వశ్చన్స్ అడగల. ఆ ల్యాప్టాప్ ఇప్పుడు వేరే వాడు ఎత్తుకునేసి నీ దగ్గర ఓపెన్ చేయించుకున్నాడు అనుకో, మళ్ళీ వాడు వాడుకుంటాడు కదా. కాబట్టి నువ్వు సెక్యూరిటీ క్వశ్చన్స్ అడగాలి. అవేంటి ఎంప్లాయీ ఐడి అడగల నువ్వు.
దాని తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్. ఎప్పుడైనా పాస్వర్డ్ వస్తే నీకు పాస్వర్డ్ ఒక టికెట్ రైజ్ అయ్యేసి వచ్చిందంటే నువ్వు కన్ఫామ్గా ఇవి అడగల. దాని తర్వాత మేనేజర్స్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఇవి అడగాలమ్మా. ఓకే సార్. అయిపోయి వన్స్ ద సెక్యూరిటీ క్వశ్చన్స్ ఆర్ కన్ఫర్మ్డ్ ఆస్క్ L2 టు రీసెట్ ది పాస్వర్డ్. మా నువ్వెందుకు చేయకూడదు మా ఇక్కడ పాస్వర్డ్ రీసెట్ నువ్వే చేయొచ్చు కదా, ఎందుకు L2కి చేయాలి? నీకు అన్ని డిసేబుల్ అయ్యండు, ఇంతకుముందు ఆస్మా చెప్పింది కదా. సార్. L1కి అన్ని ఎనేబుల్ అయ్యండు, కొన్ని డిజేబుల్ అయి ఉంటాయి. సార్. అట్లాంటప్పుడు మనము వాళ్ళకి ఇస్తాం, మనకు రాక్ కాదు, మనం కూడా చేసేయచ్చు అట్లా. దీని తర్వాత దీనికి ఒక డాక్యుమెంట్ ఉందిమా. మీరు వెళ్ళేసి టీ తాగేసి రావండి మా, మళ్ళీ కనెక్ట్ అవుదాం మనం ఓకే సార్. కొద్దిసేపు తర్వాత. ఆ? ఇంకొక చిన్న కంటెంట్ ఉంది, అది కంప్లీట్ చేసేసి మనం వైండ్ అప్ చేసేద్దాం. ఓకే ఓకే సార్. ఓకే, వెళ్ళేసి టీ తాగేసి రావండి. ఎంత టైం Thank కావాలమ్మా? ఒక 15 minutes, హాఫ్ అన్ అవర్ తీసుకుంటారా? లేదు సార్, నాకు 15 minutes చాలు. ఏం అంత తొందరగా ఉన్నావు? అదే లేదు సార్. సరేలే, హాఫ్ అన్ అవర్ తీసుకోండి, ఏం కాదు కానీ. ఓకే. లేదంటే 15 minutes ఉండలేదు, కంప్లీట్ చేసి నాకు మళ్ళీ వేరే వర్క్లో వస్తుంటాయి. మళ్ళీ మధ్యలో డాక్యుమెంట్ ఎందుకు ఆపేది? అది చిన్న డాక్యుమెంట్, అది ఒకసారి చూస్తే సరిపోతుంది. ఓకే, 15 minutes తర్వాత రండి. ఇప్పుడు టైము 5:30, 5:45 మన సెషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే సార్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.